నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. జీడీ నెల్లూరులో సీఎం స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులను పలకరించి పలువురితో సెల్ఫీలు దిగారు. దీనిలో భాగంగా ఓ మహిళకు పింఛన్ అందించిన సీఎం ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలకు 2 లక్షల చొప్పున ఎఫ్డీ చేయాలని, వారిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు. సదరు మహిళా కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు. ఇద్దరు కలిసి 45,000 వస్తుంది. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఇది చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేసాను. నేను చదివిస్తాను. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది. లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే లేదు, పెన్షన్ ఇస్తున్నారు కదా, అదే 4,000 ఇస్తుందమ్మా. ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇవ్వలేము. మళ్ళీ ఒక ఇది అవుతుంది. వీళ్ళ పిల్లలు సెట్ చేసి నేను చెప్తాను. రామ్ 2 ఆవులు బట్టి ఇచ్చేసి అమ్మాయికి 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా, పెంచుకో సరిపోతుంది. 2 సరిపోతాయి కదా, 2 చేయమంటారు. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్ తీసుకున్నావా ఇచ్చేసి రా. ముందు ముద్ర తీసుకోవాలి. అక్కడే రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీ శనివారం నుంచి 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్ఠించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంపై లోతుగా అవగాహన వచ్చాక ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉన్న బడ్జెట్ ను జనసేన పార్టీ స్వాగతిస్తుందన్నారు. బడ్జెట్ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు ఆయన మాట్లాడారు. సూపర్ 6 అమలు అయ్యే విధంగా నిధుల కేటాయింపులు ఉన్నాయన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ గారికి జనసేన పార్టీ నుంచి మద్దతు పలకడమే కాకుండా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం, అభినందిస్తున్నాం. రాష్ట్రంలో ఈ రోజున ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని బేరేజ్ వేసుకుని అనేక ఇబ్బందులకి గురైన మన ఆంధ్రప్రదేశ్కి గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో, ఎంత నష్టం కలిగించారో వీటన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదో దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు 47,000 కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ 47,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనులకు అక్కడే బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ తెలిపారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో అమల్లోకి రానుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను గుప్పిట్లో పెట్టుకుని విడుదల చేయని కారణంగా బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు బడ్జెట్లో చూపిన 13,862 కోట్లలో 6,000 కోట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ CRDAకు కేటాయించినట్లుగా మంత్రి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, కానీ అమరావతి క్యాపిటల్ సిటీ చాలా క్లియర్గా ఆ రోజు డిజైన్ చేసేటప్పుడే దీన్ని ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకున్నాం. 34,000 ఎకరాలని కేవలం 58 రోజుల్లో రైతులు ఒక్కటంటే ఒక లిటికేషన్ ల్యాండ్ ఇచ్చారు. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ఒక 5,000 ఎకరాలు నెట్ మిగులుతుంది అంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో కానీ, ఆల్రెడీ ఉన్న రోడ్లలో మిగిలింది కానీ, గవర్నమెంట్ కానీ. దీంట్లో సుమారుగా ఒక 1000 నుంచి ఒక 1,200 ఎకరాలు డిఫరెంట్ కంపెనీస్కి, విట్ కావచ్చు, SRM కావచ్చు, అమృత్ కావచ్చు, ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలకి ఇవ్వాలని, హోటల్స్కి, స్కూల్స్కి. మిగతా ల్యాండ్ని యాక్చువల్గా మానిటైజ్ చేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకొని తర్వాత రేటు పెరిగిన తర్వాత అది అమ్మి తీర్చే పద్ధతి. అంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్లో ఒక్క పైసా కూడా దీని మీద పెట్టకుండా చేయడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు. అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు హట్కో లోన్ కావచ్చు, ADB కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. అవి తీసుకుంటున్నాం, ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ల్యాండ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మి ఆ రీపేమెంట్ చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా బర్డన్ ఉండదు. మీరు కట్టే ఏ ట్యాక్స్ ఒక్క పైసా కూడా దీని మీద ఉపయోగించము. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్.
ఇవాళ బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా అది చెప్పడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎలక్షన్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబట్టి కొద్దిగా మాకు ఒక 1 మంత్ కాస్త దాన్ని టెండర్లు ఓపెన్ చేయడంలో డిలే అయింది. ఈ టెండర్లన్నీ 10వ తేదీ ఓపెన్ చేసి 11వ తేదీ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి బహుశా పిఠాపురం వేదికగా మార్చి 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకల సభాస్థలిని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ప్రధాన వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటుకి సంబంధించి పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగానికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సభాస్థలి ప్రాంతానికి నేరుగా చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది పార్టీ శ్రేణులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్చల్ చేశాడు. లేబర్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాలంటూ వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అనుమానం వచ్చి వ్యాపారస్తులు పోలీసులకు అప్పగించారు. లేబర్ ఆఫీసర్ ఫిర్యాదుతో నకిలీ వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కందుల వెంకయ్యగా గుర్తించారు. గతంలో ఇటువంటివి ఏమైనా చేశాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 3వ రోజు రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. ముందుగా శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఈవో డి రజనీ కుమారి, చైర్మన్ ఇమ్మిడిశెట్టి సుబ్బారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథోత్సవంలో ఊరేగింపుగా నిర్వహించారు. రథోత్సవాన్ని లాగేందుకు వేలాది మంది భక్తులు పోటీపడి ఓం నమ శివాయ, హరహర శంకర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తి పార్వసంతో రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో మహిళలు వేసిన కోలాట నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ రథోత్సవ కార్యక్రమానికి దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో త్రిపురాంతకం సిఐ అస్సాన్ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం సమీపంలోని శివాజీ నగర్లో ఉన్న షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో కిచెన్ షెడ్ను, డైనింగ్ హాల్ను, స్టోర్ రూమ్లో నిత్యావసర వస్తువులను పరిశీలించారు. ఫ్యూచర్ ఏమవ్వాలనుకుంటున్నారు ఎవరైనా చెప్పారు? ఇందాక చెప్పారు, ఇద్దరు కలెక్టర్స్ అవుతామని చెప్పారు. మిగతా వాళ్ళు ఏం చెప్పాలి? ఎవరైనా ఏం కోర్సెస్ తీసుకోవాలి, ఏం ఎగ్జామ్ రాయాలి, ఎక్కడ చదవాలి, ఇవన్నీ కూడా ఒక అవగాహన ఉండాలి మనకు. సో ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది, నేను చాలా చోట్ల వెళ్తుంటాను కానీ ఎవరు కూడా ఇంతవరకు నాకు లాయర్ అని చెప్పలేదు. బట్ వెరీ గుడ్, ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్, చాలా డిమాండ్ ఉన్న ప్రొఫెషన్.
మహిళా లాయర్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. డాక్టర్ ఎందుకు డాక్టర్ అవ్వాలి? గత పాలకుల అసమర్థ నిర్ణయాల వల్ల వేసవి కాలం రాకముందే రామగుండం నియోజకవర్గంలోని గోదావరి నదిలో నీరు లేక దాదాపుగా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడిన తరుణంలో రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి సంస్థ సహకారంతో గోదావరి నదిలో ప్రొక్లైన్ను స్వయంగా నడిపి ఇసుక మేటలు తోడి పనులను ప్రారంభించి సంబంధిత అధికారులకు అవసరమగు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కువ డెప్త్ కెనాల్ అవి మూసేసి ఈ శాంతో కట్టాలి. ఇటు మనం డెప్త్ తీసేస్తే ఇక్కడ మనం నీళ్ళు సాలిడ్ ఫిట్నెస్ తోటి చేస్తాం. సింపుల్, మీకే కొద్దిగా. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చంద్రబాబు మార్క్ వంచన మోసానికి ప్రతిబింబంగా ఉందని, ప్రభుత్వంపై ఆధారపడిన పేద బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ బడ్జెట్ కనిపించడం లేదని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఏపీ అంటే అమరావతి అన్నట్టు అమరావతి అభివృద్ధికి బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించి రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సూపర్ 6 హామీలోని ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం ద్వారా వాటి అమలుపైన అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు 9 నెలల పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైందని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. దాదాపు 3,22,000 కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు.
సహజంగా ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్లో పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి, మన జీవన విధానం మారుతుంది, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు. వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ కంటెంట్ తక్కువ కనిపిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బడ్జెట్లో చేసిన అరకొర కేటాయింపులు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసిన అప్పులు అంటూ చేసిన దుష్ప్రచారం బడ్జెట్ లెక్కల సాక్షిగా బయటపడిందన్నారు. అయింది దాదాపు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి అస్తమానము నెగిటివ్గా ఎందుకు అని ప్రజలు మీకు తీర్పిచ్చినారు. మేము శిరస వంచి మేమందరం కూడా స్వీకరిస్తూ ఉన్నాము. మరి మీరు పాజిటివ్ నోట్లో పోకుండా అస్తమానము నెగిటివ్ నోట్ ఎందుకు అని, అదేదో మనం పూజ మొదలుపెట్టినప్పుడు ఓం భూర్భత్సు అని ఎట్లయితే శ్లోకం మొదలు పెడతామో గత ప్రభుత్వం, ఎందుకంటే ఇంకెందుకు గత ప్రభుత్వం అయిపోయింది, ఇంకా మీరు ఉండారు 1 year అయింది. ఈరోజు లెక్క పెడితే గత ప్రభుత్వం అని 25 సార్లు ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వము, మరి విధ్వంసము అరాచకము ఇటువంటివన్నీ కలిసి ఒక 10 సార్లు అంటే 35 సార్లు. ఎందుకండి? మీకు లక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చినారు. పాజిటివ్ నోట్లో మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో, మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా, ఎందుకంటే ఉండేదే ఏకైక ఒకే ఒక అపోజిషన్ పార్టీ, నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు. మంచిది, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి. ఎప్పుడు గత ప్రభుత్వం ప్రతి పారాకు గత ప్రభుత్వం, ఎందుకండి నెగిటివ్ నోటు? అయితే ముఖ్యంగా ఏమంటే మీరు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగినది ఏం బేసిస్ మీద? ఒకటి, కూటమి ప్రభుత్వం ప్రధానమైన అంశం సూపర్ 6. ఎందుకంటే మీరు ఇంటింటికి తిరిగి పేపర్ పెట్టుకొని దాని ఫారం ఫిలప్ చేసి ఇంటి పేరు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకొని ఇచ్చి మొబైల్ మెసేజ్లు పంపించి ఇంకోటి చేసి నీకు 15 నీకు 18. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ లో వెలిగొండ ప్రాజెక్టుకు చాలా తక్కువ నిధులు కేటాయించి అన్యాయం చేస్తున్నారని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆక్షేపించారు. ప్రాజెక్టు పనులకు కేవలం 359 కోట్లు కేటాయించారన్న ఆయన ఈ నిధులు ఆ పనులకు ఏమాత్రం సరిపోవని చెప్పారు. ఇంకా R&R ప్యాకేజీ కింద 1000 కోట్లు కావాల్సి ఉండగా కేవలం 116 కోట్లు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా వెంటనే తగిన నిధులు కేటాయించాలన్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అసలు రైతులంటే సీఎం చంద్రబాబుకు ఎందుకంత చిన్న చూపు అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. అయినటువంటి ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు మీద తన వక్ర బుద్ధిని చెప్పకనే చెప్పాడు, సూచించాడు. వారి మాటల్లోనే వారి మంత్రులు వచ్చినప్పుడు వారు చేసేటటువంటి ప్రసంగాల్లోనే 1000 కోట్ల రూపాయల అవసరం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికని వారే మాట్లాడతారు. 2 టెన్నెల్స్ కంప్లీట్ అయిపోయినా కూడా చిన్న వర్క్లకి దాదాపు 9 నెలల నుంచి ₹1 కూడా కేటాయించకుండా R&R ప్యాకేజ్కి ఏ రూపాయిని కూడా వారు ఖర్చు చేయకుండా ఈ రాష్ట్రంలో ఒక దగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ వెలుగొండ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో ఇవాళ వారు ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా వారు కేటాయింపులు ఏ విధంగా చేశారో ఒకసారి కానీ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. పశ్చిమ ప్రాంతానికి సంజీవని అయినటువంటి ఈ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసింది కేవలం 359 కోట్లు మాత్రమే. 9 నెలలు కంప్లీట్ అయిపోయింది. మరో సంవత్సరానికి
బడ్జెట్ ఇచ్చేశారంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 359 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? R&R ప్యాకేజ్కి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే వీరు కేటాయించింది R&R ప్యాకేజ్కి 116 కోట్లు. ఈ 116 కోట్లతోటి ఎంతమందిని మీరు నిరాశ్రయులైనటువంటి వారికి ఈ చెల్లింపులు చేయగలుగుతారు? అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అంటే మీకు ఇంత అశ్రద్ధ ఎందుకు? పశ్చిమ ప్రాంత ప్రకాశం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో మాటల కోతలు, నిధుల కోతలు తప్ప ప్రజల ప్రాధాన్యత లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. విజయవాడలోని బాలశివ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. బడ్జెట్ అంచనాల్లో ప్రజల్ని పట్టించుకోలేదని, నిజాయితీ లేదని తెలిపారు. ఆదాయం పెరుగుతుందని చెప్పిన లెక్కలన్నీ మోసపూరితమని పేర్కొన్నారు. అంచనాలు ఎక్కువ చేసి చూపించి సవరణ అంచనాల్లో తగ్గించేస్తున్నారని, ప్రతిసారి ఇదే జరుగుతోందని, ఇటువంటి లెక్కలు ప్రజల్ని మోసం చేయడానికి తప్ప మరొకటి కాదని విమర్శించారు. చిన్నది చేయండి అని చెప్పంటాం, చెరపకుండా పక్కన పెద్ద గీతకి ఇస్తే చిన్నది అయిపోతుండే చెరపకుండానే. ఇప్పుడు అమిత్ షా గారు చెప్పిన పద్ధతి కూడా అలాగే ఉంది. మీకు ఎవ్వరికీ తగ్గవు అని చెప్పాడు. తగ్గకపోవచ్చు, కానీ అందరికీ పెరుగుతాయి మిగతా వాళ్ళకి. యథాతథంగా ఈ సంఖ్యలు ఉంటాయి, కానీ మిగతా రాష్ట్రాలకి, వాళ్ళు అనుకున్న రాష్ట్రాలకి సంఖ్య పెంచుతాడు. అది సరిపోదా అన్యాయం జరగడానికి? ఈరోజు జనాభా ప్రాతిపదిక మీద విభజన చేస్తే, జనాభా నియంత్రణ చేసి దేశ అభివృద్ధికి తోడ్పడిన రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పేసి అందరూ ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా ఆ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇతర ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకులు కూడా చేశారు. ఆందోళనలో చాలా నిజం ఉంది. అది తప్పు అనుకుంటే దామాషా పద్ధతిని అన్ని సీట్లు పెరుగుతాయి అని చెప్పేసి ఉంటే అర్థం చేసుకోవచ్చు. మీ సీట్లు మాత్రం తగ్గవు, మిగతా వాళ్ళ సీట్లు పెరుగుతాయి అని చెప్పేసే పద్ధతిలో ఈరోజు అమిత్ షా గారి వ్యవహారం ఉంది. ఇది పచ్చి మోసం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. రెండవది ఏంటంటే, ఈరోజు పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంచదలుచుకుంటే నిష్పత్తి ప్రకారం, అంటే ఇప్పుడున్న సీట్లు ఏ నిష్పత్తిలో ఉన్నాయో ఆ సీట్ల నిష్పత్తి ప్రకారం పెంచవచ్చు, లేదా ఇంకా ఇతర పద్ధతులు ఏమైనా ఉంటే వాటిని కూడా పరిశీలించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, అన్ని పక్షాలని ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో స్టేక్ హోల్డర్స్గా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలని సమావేశం వేసి ఆ సమావేశంలో ప్రతిపాదనలు పెట్టి చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిని ప్రవేశపెట్టి, ఏమీ లేకుండా మీడియా ద్వారా ఒక వాతావరణం సృష్టించేదానికి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. ఎవరికి అన్యాయం జరిగేదానికి అవకాశం లేకుండా ఉండాలని చెప్పేసి, అందుకోసం అఖిలపక్షం వేసి చర్చించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా తమ వైఖరిని ప్రకటించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇప్పుడు అధికారంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వీరు కూడా ఈ డిలిమిటేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.